హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. న్యూ ఎపిసోడ్ ఆఫ్ ఫిల్మీ అప్డేట్స్. అఖండ రిలీజ్ అవ్వాల్సింది అవ్వలేదు. ఈ వారం రెండు సినిమాలు పోస్ట్ పోన్ అయిపోయాయి. బైకర్ లాస్ట్ వీకే పోస్ట్ పోన్ అయింది. అఖండ ఏమో వన్ డే ముందే పోస్ట్ పోన్ అయింది. దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు కొన్ని సినిమాల్ని రీమాస్టర్ రిలీజ్ చేయడం చూశారు. ఒక సీరియల్ కూడా రీమాస్టర్ అయ్యి రిలీజ్ అయింది. లాస్ట్ వీకే చెప్పాల్సింది, మర్చిపోయాను అది. దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఒక్క సూపర్ హీరో మూవీ చాప్టర్ 2లో ఒక పెద్ద స్టార్. ఇంకా వీటితో పాటు ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ గురించి, నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజ్ అవుతున్న మూవీస్ గురించి, ఇంకా టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్ అన్నీ మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ టైం 110 అనుకున్నాం, ఇంకా అవ్వలేదు. చిన్న టార్గెట్లు కూడా వెళ్ళట్లేదు. చూడడానికి చాలా మంది వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ గురించి మాట్లాడుకుందాం. తిరువీర్ లీడ్ రోల్లో చేసిన ప్రీ వెడ్డింగ్ షో జీ5లో అవైలబుల్గా ఉంది. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా లీడ్ రోల్లో చేసిన జటాధర అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ రష్మిక మందన, ఆయుష్మాన్ ఖురానా యాక్ట్ చేసిన తమా మూవీ అమెజాన్లో అవైలబుల్గా ఉంది, కానీ రెంట్ ఆప్షన్లో ఉంది. బాలీవుడ్ అన్ని రెంట్ ఆప్షన్లో వస్తున్నాయి, మరి ఎప్పుడు అవైలబుల్ ఉంటుందో తెలియదు ఇంకా నార్మల్ వ్యూలో. నెక్స్ట్ రష్మికాదే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ నెట్ఫ్లిక్స్ అవైలబుల్గా ఉంది ఆల్ లాంగ్వేజెస్లో. సో ఈ వారం ఓటీటీలో మూవీస్ అవి. ఇప్పుడు టీజర్స్ అండ్ ట్రైలర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ రోషన్ కనకాల యాక్ట్ చేస్తున్న మౌగ్లీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ వారం రిలీజ్ అవుతుంది మూవీ. దాంతోపాటు నందు యాక్ట్ చేస్తున్న సైక్ సిద్ధార్థ్ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. అది కూడా ఈ వారమే రిలీజ్ అవుతుంది. దాంతోపాటు ఆది పినిశెట్టి హీరోగా చేస్తున్న మూవీ డ్రైవ్, దాని టీజర్ రిలీజ్ అయింది. అది కూడా ఈ వారమే రిలీజ్ అవుతుంది. వీటితో పాటు మేఘా ఆకాష్ లీడ్ రోల్లో చేస్తున్న సహా కుటుంబానం ట్రైలర్ రిలీజ్ అయింది. అది కూడా ఈ వారమే రిలీజ్ అన్నారు, కానీ నాకు ఎందుకో డౌట్ ఉంది అది రిలీజ్ అవ్వదేమో అని. నెక్స్ట్ సుడిగాలి సుధీర్ యాక్ట్ చేసిన గోట్ టీజర్ కూడా రిలీజ్ అయింది. రిలీజ్ డేట్ ఇంకా ఏం చెప్పలేదు. దాంతోపాటు ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి చైతన్య లీడ్ రోల్లో చేస్తున్న ఎపిక్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. అంటే ఇది మన 90s వెబ్ సిరీస్ ఉంది కదా, దాని కంటిన్యూషన్. అంటే దాంట్లో చిన్న అబ్బాయి ఉన్నాడు కదా, వాడు పెద్దోడు అయితే ఎలా ఉంటుందని. అదే నాకు తెలిసి ఇది ఫస్ట్ సెమిస్టర్ అన్నారు, ఇంకా పార్ట్స్ రావచ్చు. నెక్స్ట్ గుణశేఖర్ గారు డైరెక్ట్ చేస్తున్న యుఫోరియా టీజర్ రిలీజ్ అయింది. అది నెక్స్ట్ ఫెబ్లో రిలీజ్ అంటున్నారు. టీజర్ కొంచెం వెరైటీగా బాగుంది. గుణశేఖర్ స్టైల్లో, అంటే ప్రీవియస్ స్టైల్లో కాకుండా కొత్తగా ఏదో ట్రై చేశారు. సో అవి ఈ వారం రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్. ఈ వారం రిలీజ్ అయిన సాంగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ రవితేజ అన్నది భర్త మహాశైలకు విజ్ఞప్తి నుంచి ఒక డ్యూయట్ సాంగ్ రిలీజ్ అయింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఆల్మోస్ట్ వీడియో సాంగ్ లాగే ఉంది, అక్కడక్కడ కొంచెం తప్ప మొత్తం సాంగ్ వీడియో రిలీజ్ చేశారు. నెక్స్ట్ మన చిరంజీవి గారిది మన శంకర్ వరప్రసాద్ మూవీ నుంచి సాంగ్ మండే రిలీజ్ అవుతుందంట. దాన్ని ప్రోమో ఈరోజు రిలీజ్ అన్నారు. శిశిరేఖ సాంగ్ అంట. ఇంకా రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అయితే ఎలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ దండోరా నుంచి కూడా ఒక సాంగ్ రిలీజ్ చేశారు, విలేజ్ థీమ్లో సాంగ్. అంతే ఈ వారం రిలీజ్ అయిన సాంగ్స్. ఇప్పుడు ఈ వారం థియేటర్లో రిలీజ్ అవుతున్న మూవీస్ గురించి మాట్లాడుకుందాం. చాలా ఉన్నాయి, అన్నీ 12th రిలీజ్ అవుతున్నాయి. ఇందాక ట్రైలర్స్లో మాట్లాడుకున్నట్టు మౌగ్లీ, సైక్ సిద్ధార్థ్, డ్రైవ్, సహకుటుంబానం, వీటితో పాటు మన కార్తీ అన్నది అన్నగారు వస్తున్నారు కూడా December 12th రిలీజ్ అవుతుంది. వీటితో పాటు రిలీజెస్ కూడా ఉన్నాయి. December 12th రజనీకాంత్ గారి బర్త్డే సందర్భంగా శివాజీ ది బాస్ రిలీజ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ December 13th వెంకటేష్ గారి బర్త్డే సందర్భంగా ప్రేమంటిదిర రిలీజ్ చేస్తున్నారు. చాలా ఉన్నాయి థియేటర్లో రిలీజెస్. నాకు తెలిసి వీటిల్లో 2-3 రిలీజ్ అవ్వేమో అనుకుంటున్నా. ఈ వారం థియేటర్లో రిలీజెస్ అండ్ రిలీజ్ ఇవి. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి రాశి ఖన్నా గారి బర్త్డే సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. తన పేరు శ్లోక అంట. నెక్స్ట్ దుల్కర్ సల్మాన్ గారిది ఐఎమ్ గేమ్ మూవీ పోస్టర్ రిలీజ్ అయింది. రిలీజ్ డేట్లు ఏమి లేవు, ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూస్ చేస్తున్న కొత్త లోక చాప్టర్ 2, అంటే లోక చాప్టర్ 2లో నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. దాంట్లో దుల్కర్ సల్మాన్ వాళ్ళ నాన్న మమ్ముట్టి గారు ఉన్నారు, ఆయన లుక్ రివీల్ చేశారు. నెక్స్ట్ అజయ్ భూపతి గారి, అంటే RX100 డైరెక్టర్, ఆయన నెక్స్ట్ మూవీ మంగళవారం కూడా డైరెక్ట్ చేశారు. ఆయన నెక్స్ట్ మూవీ టైటిల్ రివీల్ అయింది. శ్రీనివాస మంగాపురం అంట. హీరో కృష్ణ గారి పెద్ద అబ్బాయి, రమేష్ బాబు వాళ్ళ అబ్బాయి. హీరోయిన్ ఏమో
రవీనా టండన్ బాలీవుడ్ యాక్టర్ వాళ్ళ కూతురంట. దాన్ని పోస్టర్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ మన తలపతి విజయ్ తమిళ్ మూవీ అంటే జననాయకన్ మూవీ తెలుగు రిలీజ్ రైట్స్ నాగవంశీ గారు తీసుకున్నారంట. అంటే ఆల్రెడీ తెలుగు సినిమానే రీమేక్ చేశారు, మళ్ళీ దాన్ని తెలుగు రిలీజ్ చేస్తున్నారు. దాన్ని నాగవంశీ గారు తీసుకున్నారంట. అది కూడా సంక్రాంతికి, ఇప్పటికే సంక్రాంతి చాలా సినిమాలు ఉన్నాయి, దాంతోపాటు ఇది కూడా యాడ్ అయింది. నెక్స్ట్ చాలా సినిమాలు రీమాస్టర్ చేసి రిలీజ్ చేశారు కదా. ఈసారి మనందరి ఫేవరెట్ సీరియల్ అమృతం రీమాస్టర్ చేసి రిలీజ్ చేశారు. అంటే ఒక్కొక్క ఎపిసోడ్ యాడ్ చేస్తా వెళ్ళారు. 2 weeks పైన అయింది. ఆల్మోస్ట్ 20+ ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. కుదిరితే ఆ లింక్, యూట్యూబ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో కానీ ఫస్ట్ కామెంట్లో కానీ పిన్ చేయడానికి ట్రై చేస్తా. అందరికీ ఫేవరెట్, కానీ 90s కిడ్స్కి చాలా బాగా నచ్చిన సీరియల్ అది. ఇలాంటి రావట్లేదని ఇప్పటికీ చాలా ఫీల్ అవుతూ ఉంటాం. అది యూట్యూబ్లో రిలీజ్ అయింది. సో అవి ఈ వారం ఫిల్మీ అప్డేట్స్. మీకు ఏ అప్డేట్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 110 అనుకున్నా, అది కూడా ఇంకా అవ్వలేదు. ఈ వీడియోతో అవుతుందేమో చూద్దాం. నెక్స్ట్ వీక్ ఇంకొన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బై.